చేస్తున్నా. ముందుగా నూనె వేడెక్కాక పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఇట్లా కొంచెం గెంటుతో ఇలా తిప్పుకోవాలి. అప్పుడు పెట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరేండి. ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్, ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. ఇలా కలిపేసుకుందాం మొత్తం. కారం, పసుపు, ఇప్పుడు ఇలా కలిపేసేసుకుందాం మొత్తం ఒకసారి. ఉప్పు కారం పసుపు అంతా ముక్కకు పట్టేలాగా మంచిగా. ఇప్పుడు ఇలా ఉడికిపోయింది కదా, కొన్ని నీళ్ళు వేసుకుందాం. ఒక హాఫ్ గ్లాసుడు వాటర్ వేసుకుంటే దాంట్లోకి కొంచెం చికెన్ ముక్క ఉడికిద్ది కదా, ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. జీలకర్ర పొడి అనమాట, మసాలా పౌడర్ కలిపేసేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికిచ్చేసుకుందాం. కొత్తిమీర వేసేసుకుందాం. అయిపోయిందనమాట. చూడండి, టేస్టీ చికెన్ కర్రీ ఇలా జ్యూసీగా వండుకుంటే చక్క రైస్లో తింటానికి కూడా బాగుంటుంది అనమాట. సరేనా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.